పాపం హ్యాండిక్యాప్డ్ స్ట్రీట్ డాగ్. వెనకాల రైట్ సైడ్ లెగ్ ఒకటి లేదండి డాగ్కి. ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, కాలు కట్ అయిపోయి ఉంటుంది. పాపం 4 పిల్లలకు జన్మనిచ్చింది. చెట్లల్లో ఉండేది. పాపం ఆ వర్షము పడ్డట్టుంది. ఆ బేబీస్ అక్కడ ఉన్న ఒక షటరు ఖాళీ ఉంటే పాపం దాని ముందు పెట్టుకుంది పిల్లల్ని తీసుకొచ్చి. అక్కడే పెట్టేసి మట్టిలోనే పెట్టుకుంది. మదర్ డాగ్ తను హ్యాండిక్యాప్డ్, ఒక కాలు లేదని, అంగవైకల్యంతో ఉన్నానన్న బాధ అస్సలు కనబడదు. 4 కాళ్ళున్న డాగ్స్ చేసే పనులన్నీ చేస్తుందండి యాక్టివ్గా. గోడలు ఎక్కుతుంది, పరిగెడుతుంది, డ్రైనేజ్ నుంచి జంప్ చేస్తుంది. అన్నం పక్కకు పెట్టి ఎంత పిలిచినా పిల్లల్ని వదిలిపెట్టి మాత్రం అసలు పక్కకు రాలేదండి. బిస్కెట్లు అక్కడే పెట్టాను పాపం, అక్కడే తిన్నది కానీ పక్కకు రాలేదు. మట్టిలో రాళ్ళ మధ్య ఉండడంతో షీట్స్ తీసుకొచ్చి వేస్తే పాపం పిల్లలు హాయిగా నిద్రపోతున్నాయి. ఈ 6 నెలల క్రితం దీనికి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాలని చూసినా కానీ అప్పుడు మిస్ అయిందండి. లేకపోతే పాపం ఇప్పుడు ఈ పిల్లలు పుట్టపోయి దానికి బాధ రాబోయేది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా ఆపరేషన్ చేయించాలండి. పాపం దానికి అసలే కాలు లేదు. ఆ పిల్లలు పాపం రోడ్ల మీద, నీడ లేదు, ప్లేస్ లేదు, అనవసరంగా పిల్లలు పెట్టిందండి పాపం డాగ్.